టీ పట్టీస్‌కి ఆల్టర్‌నేట్ ఏమైనా ఉన్నాయా సార్? టీ పార్టీస్‌లో బెస్ట్ ఆల్టర్‌నేట్ చెప్తాను నీకు. అక్రిలిక్ టేప్స్ అని ఈ మధ్య ఫ్లెక్సిబుల్ వస్తున్నాయి అన్నమాట. అవి మాత్రం టీ పార్టీస్‌కి బెస్ట్ ఆల్టర్‌నేట్. సో అసలు బేసిక్‌గా టీ పార్టీలో అయితే మనకి 6 mm నుంచి మనకి 45 mm వరకు టీ పార్టీస్ మనకి రావడం జరుగుతుంది. ఈ టీ పార్టీస్ వచ్చేసి మేడప్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట, లేదా అల్యూమినియం. ఈ రెండిట్లో నుంచి టీ పార్టీస్ మేడ్ అవుతాయి. వాటికి కలర్ కోట్ అవుతుంది అన్నమాట. లైక్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, బ్లాక్ కానీ, రోజ్ గోల్డ్ కానీ, కాపర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఈ అల్యూమినియం మెటల్ అండ్ ఎస్ఎస్ మెటల్ కి ఇవి కలర్ కోట్ అయ్యి మనకి టీ పట్టీస్ రావడం జరుగుతుంది. ఈ టీ పట్టీస్ ఇన్స్టాలేషన్ వచ్చేసి ఏదన్నా ప్లైవుడ్ కానీ, పీవీసీ కానీ వీటికి గ్రూజ్ వేసి టీ పట్టీస్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ థిన్నర్ లాంటి కెమికల్ యూజ్ చేసినప్పుడు అలాంటి గమ్ స్ట్రెయిన్స్ అవన్నీ పోతే గానీ దాంతో పాటు టీ పట్టీకి ఉన్న కలర్ కూడా పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దీనికే బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంటే లైక్ గ్రూజ్ వేసి ఫిట్టింగ్ చేసే కంటే ఈ అక్రిలిక్ టేప్స్ ఏదైతే ఉన్నాయో అవి యూజ్ చేయడం వల్ల ఎలాంటి గ్రూ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఈ అక్రిలిక్ టేప్స్ వచ్చేసి మనకి జస్ట్ స్టిక్కర్ తో వస్తుంది అన్నమాట. జస్ట్ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో అటాచ్ చేసుకోవడం వల్ల మనకి ఎంత సైజ్ కావాలనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకి థిక్నెస్ వచ్చేసి 0.8 నుంచి 1.5 mm థిక్నెస్ వరకు కూడా ఈ అక్రిలిక్ టేప్స్ వస్తాయి. ఇందులో కూడా మనకి గోల్డ్, రోజ్ గోల్డ్, కాపర్, సిల్వర్, బ్లాక్ లాంటి కలర్స్ కూడా మనకి ఇందులో దొరుకుతాయి అన్నమాట. సో విడ్త్ లో చూసుకుంటే మనకి 16 mm విడ్త్ లో ఒకటి వస్తుంది, 22 mm విడ్త్, 38 mm అండ్ 45 mm వరకు కూడా మనకి ఈ అక్రిలిక్ టేప్స్ లో రావడం జరుగుతుంది. సో నార్మల్ గా దీనికి ఒక సైడ్ ఏమో స్టిక్కర్ ఉంటది, ఇంకో సైడ్ వచ్చేసి ఒక థిన్ ప్లాస్టిక్ లో ప్రొటెక్షన్ కవర్ లేయర్ ఉంటది. టోటల్ ఫుల్ ఇంటీరియర్ వర్క్ అయిపోయిన తర్వాత ఆ కవర్ పేపర్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకి ఎలాంటి స్క్రాచెస్ కానీ, ఎలాంటి స్టెయిన్స్ కానీ మనకి అందులో కనపడమాట. సో నేను టీ పట్టీస్ తో కంపేర్ చేస్తే నీకు బెస్ట్ ఆల్టర్నేటివ్ కావాలన్నావు కదా, సో అక్రిలిక్ టేప్ అనేది నీకు బెస్ట్ ఆల్టర్నేటివ్. ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ లో అక్రిలిక్ టేప్ అని టైప్ చేయండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు డిఎం చేస్తాను.